హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారిగా స్పృహ వచ్చి లేచి కూర్చున్నాను. గుండె అదురుతుంది, ఊపిరి ఆడుతుంది, కానీ అంతకన్నా ఆయాసంగా ఉంది. ఎక్కడున్నాను? మొదటి ఆలోచన తెలియలేదు. ఏమైంది? రెండో ఆలోచన అర్థం కాలేదు. చుట్టూ చూశాను. నెమ్మదిగా అర్థమవసాగింది. చుట్టూ తెల్లటి గోడలు, ఆ గోడలకి సమాన దూరంలో మంచం, ఆ మంచం మీద నేను. నా ఎదురుగా కనిపిస్తున్న గోడ తొలచబడి ప్లస్ గుర్తులు వేసిన 2 గ్లాస్ డోర్లు బిగించబడి ఉన్నాయి. అర్థమైంది, నేను ఐసీయూ రూమ్లో ఉన్నాను. నా చేతులకి ఏవో ట్యూబ్లు తగిలించారు. వాటి గుండా మంచం పక్కన స్టాండ్కి తగిలించిన బాటిల్స్ నుంచి ఏవేవో ద్రవాలు నా శరీరం లోపలికి సరఫరా అవుతున్నాయి. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అయితే తల బద్దలైపోతుందన్న అనుభూతి. వెంటనే చేత్తో నుదుటిని తడుముకున్నాను. చర్మం తగల్లేదు, కానీ తలకి చుట్టిన బ్యాండేజ్ మాత్రం తెలిసింది. మళ్ళీ అదే ఆలోచన. ఏమైంది నాకు? ఈసారి గుర్తుకు రాలేదు. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ బరువుగా ఉన్నట్టు అనిపించి తీసి పక్కన పెట్టబోయాను. అప్పుడు గమనించాను, చేతులకి ఎవరో రక్కినట్టు ఏవేవో ఘాట్లు, మచ్చలు తేలి ఉన్నాయి. కాళ్ళకి కూడా. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆక్సిజన్ మాస్క్ని తీసి పక్కన పెట్టాను. చేతులకి తగిలించిన ట్యూబ్లను కూడా తొలగించాను. ఒళ్ళంతా సలపరంగా ఉంది. ఇంతలో వెనుక నడుం కింద నుంచి మెడ పైదాకా ఏదో జర్రిగొడ్డు పాకినట్టు నొప్పి పాకిన అనుభూతి. అమ్మా! పంటి బిగువున మూలిగాను. అప్రయత్నంగా చేత్తో వెనక తలభాగాన్ని స్పృశించాను. తడి తగిలింది. చూస్తే రక్తం. ఆ వెంటనే జరిగింది మొత్తం కళ్ళ ముందు ఫ్లాష్లా మెదిలింది. భయంతో కళ్ళు మూసేశాను. మళ్ళీ జర్రిగొడ్డు నొప్పి. దేవుడా! ఈసారి పైకే అన్నాను. ఆ జర్రిగొడ్డు నొప్పి వెన్నుని చీల్చేసేలా ఉంది. అయినా ధైర్యం చేసి పాదాన్ని కింద పెట్టాను. డోర్ని చేరి రూమ్ నుంచి బయటపడాలనేది నా ఉద్దేశం. అయితే కింద పాదాన్ని మోపిన మరుక్షణం నేల చల్లదనం వెన్నుని ఇందాక జర్రిగొడ్డు నొప్పికి మించిన గగుర్పాటుకి గురిచేసింది. తడబడుతూనే లేచి నించున్నాను. ఊపిరి బరువుగా వస్తుంది. పట్టించుకోకుండా డోరుకేసి నడిచాను. అయితే డోర్ని తెరవబోతున్నా అనే క్షణంలో వినిపించింది ఆ శబ్దం. కాగితం రెపరెపలాడుతున్న శబ్దం. అప్రయత్నంగా శబ్దం వస్తున్న కేసి తల తిప్పాను. మంచం పక్కన టేబుల్ మీద ఉన్న పూల బొకేల మధ్యలో ఉంది ఆ కాగితం. గాలికి రెపరెపలాడుతుంది. అప్రయత్నంగా దానికేసి నడిచాను. దగ్గరికెళ్తే తెలిసింది అది కాగితం కాదు, ఫోల్డ్ చేసిన లెటర్ అని. వంగి మునివేళ్లతో దాన్ని అందుకున్నాను. తెరవబోతూ అది ఉన్న బొకే కేసి చూశాను. విత్ లవ్ ఫ్రమ్ ఆల్బర్ట్ అని వ్రాసి ఉంది. అంటే ఇది ఆల్బర్ట్ రాసిన లెటర్. కానీ అతడు లెటర్ రాయటమేంటి? వెంటనే ఆల్బర్ట్ నా కళ్ళ ముందు మెదిలాడు. ఆల్బర్ట్ గురించిన చిన్న ఆలోచన చాలు నా పెదాలు చంద్రాకారంలోకి మారిపోతాయి. బుగ్గల్లోకి రక్త ప్రసరణ అధికమయ్యి చెక్కిళ్ళు ఎరుపెక్కుతాయి. అతడి ప్రతిరూపం నా మనోఫలకం అంతా నిండిపోయి అతడి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదలాడుతాయి. ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. అంతటి గాఢముద్ర అతడిది నా మీద. కానీ జీవితంలో మనం కొన్నిసార్లు కొన్ని విషయాల్ని ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని అనుకుంటూ ఉంటాం. నా వరకు నాకు అలాంటి వాటిలో మొదటిది అమెరికాకి రావటం అయితే, రెండోది ఆల్బర్ట్తో ప్రేమలో పడటం. అవును, నేను ఆల్బర్ట్ని ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను అంటే నాకే తెలియకుండా నేను అతడి మీద ప్రేమని పెంచుకున్నాను. అతడు కూడా అంతే. నేనంటే చాలా ఇష్టపడేవాడు. ఎంత ఇష్టపడేవాడు అంటే మా ఇద్దరి మధ్య పరిచయం 2 సంవత్సరాలే అయినా నేను జన్మతః తన దేశం కాకపోయినా
ప్రతి ఒక్కరికి నన్ను తన బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసేవాడు. అయితే ఆ బెస్ట్ ఫ్రెండ్ హోదానే తరువాత నా ప్రేమకి అడ్డు వస్తుందని అప్పుడు నేను అనుకోలేదు. ఆ బెస్ట్ ఫ్రెండ్ హోదానే ఆ రోజు అతడు అడిగిన సాయానికి ఒప్పుకునేలా చేస్తుందని ఊహించలేదు. ఆ బెస్ట్ ఫ్రెండ్ హోదానే ఇప్పటి నా ఈ పరిస్థితికి కారణమవుతుందని అస్సలు ఊహించలేదు. కానీ జీవితం అంటే అంతే. ఊహించినది నిజమైతే దాన్ని అదృష్టం అంటారు. జరిగేదాన్ని ఊహించలేకపోవటాన్ని విధి అంటారు. నాకు అదృష్టం లేదు. విధి మాత్రం నాతో అన్ని రకాల ఆటలు ఆడుకుంది. నిజానికి ఆల్బర్ట్ నా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేవాడు. పైగా ఎవరూ కూడా ఆల్బర్ట్కి కాదు అని చెప్పలేరు. నెలకోసారి సెల్ ఫోన్స్ని మార్చినంత తేలికగా అతడు గర్ల్ ఫ్రెండ్స్ని మారుస్తాడని తెలిసినా, ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ని రాత్రుళ్ళు తన రూమ్కి తీసుకెళ్తాడని తెలిసినా, రాత్రుళ్ళు తాను ఆ అమ్మాయిలతో ఎలా గడిపింది వచ్చి పోసుగుచ్చినట్టు వర్ణించి మరీ చెప్పినా ఆల్బర్ట్కి కాదు అని సమాధానం చెప్పలేరు. అతడి స్నేహాన్ని వద్దు అని దూరం పెట్టలేరు. కనీసం నేను పెట్టలేను. అదే అతడి మ్యాజిక్. ఇక నువ్వు భారతీయ అమ్మాయివి. అయితే అమెరికాలో పరిస్థితులు కొంచెం విభిన్నంగా ఉంటాయి. నిజానికి మేము అమెరికాకి వచ్చేసి సంవత్సరాలు గడుస్తున్నా మా అమ్మానాన్నలు మాత్రం ఇంకా భారతీయత అనే బ్యాటిల్ని సంప్రదాయం అనే మూత కిందే బంధింపబడే ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మ. ఆ కారణంగానే ఆ రోజు ఆల్బర్ట్ ఎవరో అమ్మాయిని పేరు తెలుసు కానీ ఆల్బర్ట్ని ముద్దు పెట్టుకున్న అమ్మాయి పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదు. ముద్దు పెట్టుకున్నప్పుడు చూసి మా అమ్మ నోరెళ్ళబెట్టేసింది. దూరం నుంచి నాకు చూపిస్తూ చీ చీ చూడవే వాడు సిగ్గు లేకుండా అమ్మాయితో ఏం చేస్తున్నాడో అంది. మరో క్షణంలో తప్పు అటువైపు చూడకు అంటూ నా కళ్ళు మూసేసి నన్ను ఇటువైపుకి తిప్పేసింది. చూడు అంటూ చూడమనటం ఎందుకో మళ్ళీ తప్పు అంటూ వద్దనటం ఏంటో మా అమ్మ తీరు నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం. అప్పుడే నాకు ఆల్బర్ట్ అలా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం అస్సలు నచ్చలేదు. స్టూపిడ్. అదే అతడి మీద నా మొదటి భావన. కానీ ఇవేవీ నన్ను ఆల్బర్ట్తో ప్రేమలో పడకుండా ఆపలేకపోయాయి. సన్నటి ఆకారం, గ్రే కలర్ జుట్టు, టీషర్ట్ మీద విశాలమైన భుజాలు, ఆకట్టుకునే చరిస్మాతో అతడు ఆ అమ్మాయిల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తాడు. ఏదో మంత్రం వేసినట్టు అమ్మాయిలు కూడా వెళ్ళి అతడి ఒళ్ళో వాలిపోతారు. అయితే ముందే చెప్పాలిగా ఆల్బర్ట్ నా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్ అని. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలను. అతడు ఏ అమ్మాయికి పడలేదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే అతడు నాకు కూడా పడలేదు. ఆయాసం బరువు పెరిగింది. గుండె వేగం హెచ్చింది. ఆలోచన నుంచి తేరుకొని లెటర్ని తెరిచాను. నా కళ్ళు శూలుల్లా అతడు వ్రాసిన వ్యాఖ్యలకేసి పరుగులు పెట్టాయి. అతడి అక్షరాలు చాలా అందంగా ఉన్నాయి. నిజానికి నాకు అతడి ప్రతిదీ అందంగానే అనిపిస్తుంది. లెటర్ చదువుతున్నంతసేపు నా చెంపల మీద నిలిచి ఉన్న కన్నీళ్ళు చదవటం పూర్తయ్యాక ఇక మా వల్ల కాదన్నట్టు ఆత్మహత్య కోసమని నేల మీదకి దూకాను. అందమైన అక్షరాల్ని అద్భుత పదాల రూపంలో వాక్య నిర్మాణం చేసి మనిషి మెదడుతో ఇంత క్రూరంగా ఆడుకోవచ్చా అనేలా ఉంది అతడి లెటర్. ఏంటి ఆల్బర్ట్ నువ్వు వ్రాసింది? నమ్మశక్యంగా లేదు. మళ్ళీ లెటర్ని చదివాను. అందులోని విషయం నాలోకి ఇనికేదాకా చదివాను. ఇనికాక నాకు నేను బ్రతికి ఉన్న శవంగా అయిపోయిన అనుభూతి. గుండెని కోసేస్తున్న భావన. ఇందాక వెన్నుని చీల్చేసేలా అనిపించిన జెర్రిగొడ్డు నొప్పి కన్నా 1000 రెట్లు ఎక్కువ నొప్పి. కానీ ఈ నొప్పి శారీరక నొప్పి కాదు, మానసిక నొప్పి, భావోద్వేగపు నొప్పి. మనసు పొరల్ని చీల్చి విడదీసి అణువణువు చొచ్చుకుపోయే నొప్పి. నన్ను ఈ ప్రపంచానికి దూరం చేసే నొప్పి.
లెటర్ని గుండెలకు హత్తుకొని వెనక్కి నడుచుకుంటూ గోడకేసి వెళ్ళాను. వద్దు, లెటర్లో వ్రాసింది నమ్మవద్దు. అతడి గురించి నీకు తెలుసుగా. ఆల్బర్ట్ అబద్ధం ఆడుతున్నాడు. నాలోని ఒక పార్శ్వం వాదన. నీకేమైనా పిచ్చా? ఈ స్థితిలో కూడా ఆల్బర్ట్ అబద్ధం ఆడతాడా? అతడు వ్రాసింది నిజం. నాలోనే మరో పార్శ్వం ఖండన. నేను మాత్రం వాటి వాదనల మధ్య నిలబడలేనట్టు గోడ వారగా కిందకి జారిపోయాను. ఉన్నట్టుండి ఊపిరి ఆడని ఫీలింగ్. గుండె నెమ్మదించింది. వెంటనే మంచం మీద ఆక్సిజన్ మాస్క్ కేసి చూశాను. లేవటానికి ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను. ఆ ప్రయత్నాన్ని విరమించి కాళ్ళని గుండెల దగ్గరగా తెచ్చుకుని తలని మోకాళ్ళ మధ్యలోకి దూర్చాను. ఊపిరి కోసం ఎగబీల్చసాగాను. అయితే శ్వాసనాళంలో ఏదో మందమైన కఫంలాంటిది అడ్డుపడినట్టు ఉంది. ఊపిరి అందటం లేదు. ఇంతలో బయట అస్పష్టంగా ఎవరివో స్వరాలు. అమ్మేనా? అమ్మ అన్నాను. అయితే నా మాట నాకే వినిపించలేదు. ఇక బయట ఎక్కడో ఉన్న అమ్మకి వినిపిస్తుంది అన్న నమ్మకం లేదు. ఇంతలో మళ్ళీ ఆల్బర్ట్ కళ్ళ ముందు మెదిలాడు. లేదు, నేను ఓడిపోకూడదు. నేను బ్రతకాలి. చివరిగా ఆల్బర్ట్తో ఒకసారి మాట్లాడాలి. అదే నిశ్చయంతో నేలమీదే మంచం కేసి పాకటానికి ప్రయత్నించాను. అయితే బలం చాలక కుదరట్లేదు. నా మదిలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా నా ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. కొనసాగిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇదే నాకు తెలుసు. ఇప్పటి నా ఈ పరిస్థితి బ్రతకటమో లేక చావటమో అని. ఒకవేళ ఇప్పుడు బ్రతికిన తరువాత ఆల్బర్ట్తో మాట్లాడాక ఖచ్చితంగా చావటమే అని. పప్పా! ఈసారి అరిచాను. అట్లీస్ట్ అరిచానని అనుకున్నాను. ఇందాకలాగే ఎవరూ రాలేదు. ఊపిరి అందక గుండె ఆగిపోయిన అనుభూతి. ఊపిరితిత్తులు కుంచుకుపోతున్నాయి. శరీరం బయట లోపల భరించరాని విపరీతమైన బాధ. గొంతులో పోగుబడిన కఫాన్ని బలవంతంగా మృంగే ప్రయత్నం చేశాను. దిగలేదు. నేను చావటం తథ్యం అని తెలిసిపోతుంది. ఈసారి బయటనుంచి అమ్మానాన్నల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డాక్టర్తో మాట్లాడుతున్నట్టు ఉన్నారు. నేను ఖచ్చితంగా బ్రతుకుతాను అని చెప్తున్నట్టు ఉన్నారు డాక్టర్. ఇంత బాధలోనూ నవ్వొచ్చింది. నవ్వుతో పాటు ఎప్పుడో చుట్టాల్లో ఓ డాక్టర్ అన్న మాట కూడా గుర్తొచ్చింది. మా డాక్టర్ అంతే. మేము పేషెంట్లు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బ్రతుకుతారు అనే చెప్తాం. ఆశని కలిగిస్తాం. నిజానికి అది ఆశ కూడా కాదు, భ్రాంతి. ఎవరైనా జీవితంలో అత్యంత దుస్థితిలో ఉన్నప్పుడే హాస్పిటల్లో వచ్చి చేరుతారు. అలాంటి సందర్భంలో బ్రతుకు అనే భ్రాంతిని కలిగించటం బిజినెస్ టెక్నిక్కే అయినా పేషెంట్లకి వాళ్ళ బంధువులకి మానసిక స్థైర్యాన్ని మాత్రం ఇస్తుంది. నవ్వాను. నవ్వు వెంటే మళ్ళీ బాధ, నొప్పి. బాధ పెరుగుతున్న కొద్దీ మృత్యుదేవత నా చెవుల్లో నాట్యం చేస్తున్న అనుభూతి. అటు మంచం, ఇటు డోర్ రెండూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఫీలింగ్. నాకు ఓడిపోవటం ఇష్టం ఉండదు. కానీ దీన్ని చేరుకునే శక్తి లేదు. నేల మీదకి ఒరిగిపోయాను. వేడిగా ఉన్న నా బొగ్గ కింద నేలకి తగిలి ఈసారి దాని చల్లదనాన్ని మరింత అనుభూతింపజేసింది. కళ్ళు మూసేశాను. ఎదురుగా ఎవరో కనిపిస్తున్నారు. ఆ ఎదురుగా ఉంది ఎవరో కాదు, మృత్యుదేవత. అయితే ఆమె ఊహించినంత భయంకరంగా ఏమీ లేదు. పైగా అందంగా ఉంది. విశాలమైన కళ్ళు, ఒంటి నిండా నగలు, వడ్డానంతో పట్టుచీరలో లక్ష్మీదేవంత అందంగా నిర్మలంగా ఉంది. నన్ను రారమ్మని చేతులు చాపి పిలుస్తుంది. ఆమె నవ్వుకే వెళ్ళి ఆమె చేతుల్లో ఒదిగిపోవాలని అనిపించేలా ఉంది. కానీ నాలో ఉన్న ఆల్బర్ట్ అనే ఆశ అందుకు ఒప్పుకోలేదు. లేదు, నువ్వు పోరాడాలి. ఆమె ట్రాప్లో పడకు అని అరిచింది.
వెంటనే కళ్ళు తెరిచాను. అంతా బ్లర్గా తప్ప ఏమీ కనిపించట్లేదు. నేలమీద చలనం లేని నా శరీరం నా మనస్సుని పరిహాసిస్తున్నట్టు అనిపించింది. చివరిసారిగా దగ్గి మళ్ళీ రెప్పలు వాల్చేశాను. ఈసారి చీకటి తప్ప మృత్యుదేవత కూడా కనిపించలేదు. కానీ చేతిలోని ఆల్బర్ట్ లెటర్ని మాత్రం ఫ్యాన్ గాలికి ఎగిరిపోకుండా అలానే పట్టి ఉంచాను. పూర్తిగా స్పృహ కోల్పోయాను. అనే ఆల్బర్ట్ని కడసారి చూడగలనా? అతడితో మాట్లాడగలనా?